సో, ఇది ఓపెన్ చేస్తే ఆల్రైట్. సో, ఇది మన చికెన్ చక్కగా ఫ్రై అయింది. సో, దీన్ని ఇప్పుడు ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తినడమే ఇంకా. సో, ఇది మన ఫైనల్ ప్రోడక్ట్. హలో. హాయ్ ఎవ్రీవన్. సో, నా పేరు ఆశీష్. సో, ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. సో, ఏం లేదు, నార్మల్గా డైలీ ఏం చేస్తుంటాను అది వ్లాగింగ్ చేసి షూట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఎలా వస్తుంది ఏంటో నాకైతే ఐడియా లేదు. సో, ఈరోజైతే ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ఒక రెసిపీ తెద్దామని చెప్పి. సో, బేసిక్గా మనకి హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ కానీ, లేదంటే నార్మల్గా హైదరాబాద్, బెంగళూరు ఇలా సిటీస్ వెళ్ళి ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటారు కదా. సో, అలాంటి బ్యాచిలర్స్కి రూమ్లోనే ఏదైనా సింపుల్గా వండుకునేది. సో, అలాంటి రెసిపీ ఒకటి ట్రై చేద్దామని ట్రై చేసా. ఎందుకంటే హాస్టలర్స్కి తెలుసు, హాస్టల్లో ఫుడ్ అంత బాగోదు. రైస్ అండ్ ఏదో మేనేజ్ చేయొచ్చు కానీ కర్రీస్ ఏదో అస్సలు బాగోవు. సో, ఈరోజు నేను సింపుల్గా హాస్టల్లో మన రూమ్లోనే ఈజీగా వితిన్ 30 minutes ఏదైనా రెసిపీ చేసుకుంటే ఎలా చేసుకోవచ్చు చూపిస్తా. అది కూడా చికెన్ రెసిపీ చూపిస్తా ఈరోజు. సో, చికెన్ రెసిపీ అది కూడా ఎయిర్ ఫ్రైయర్. ఓకే, సో చూసేద్దాం రండి. ఆల్రైట్. సో, ఇది మన ఎయిర్ ఫ్రై ట్రే అండ్ దీని లోపల నేను ఒక సిలికాన్ ట్రే పెట్టుకున్నా. జస్ట్ ఏంటంటే వాషింగ్కి ఈజీగా ఉంటుందని. అండ్ దెన్ చికెన్ పీసెస్. సో, మీకు నచ్చిన చికెన్ పీసెస్ నచ్చిన విధంగా చేసుకోవచ్చు. అండ్ సో 4 pieces. ఆల్రైట్, 4 pieces. రైట్. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి కొంచెం సాల్ట్ లేదంటే మసాలా ఏదైనా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. వస్తలేదు. సరిపోద్ది ఇది. అండ్ సాల్ట్ అలానే మంచిది కాదు ఎక్కువ. అండ్ కొంచెం చిల్లీ పౌడర్ కూడా మోర్ దెన్ ఎనఫ్. అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్. సో, కొంచెం వేసుకొని దెన్ మిక్స్ ఇట్. సో, నేను 1 హ్యాండ్తో మిక్స్ చేస్తున్నా. సో, అదంతా కరెక్ట్గా రాదు. ఏదో వీడియో కోసం మిక్స్ చేస్తున్నా. అండ్ దెన్ ఆల్రైట్. సో, ఇంకోటి ఏంటంటే మీరు ఇన్ కేస్ ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ చేసుకున్నట్లయితే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. అలానే కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మ్యాగీ మసాలా ఉంటే ఏదైనా ఎక్స్ట్రా మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. సో, నాకైతే ఇప్పుడు అవేమీ లేవు. సో, సింపుల్గా జస్ట్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్. ఓకే, ఆల్రైట్. సో, దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెడదాం. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి టెంపరేచర్ సెట్ చేద్దాం. ఆల్రైట్. సో, ఇది మన ఎయిర్ ఫ్రైయర్. సో, దేర్ ఇట్ గోస్. సో, టైం 20 minutes అండ్ టెంపరేచర్ 200. అండ్ దెన్ స్విచ్ ఆన్ చేసాం. సో, ఇది ఆన్ అయింది. సో, 20 minutes తర్వాత ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. సో, అదనమాట. సో, 20 minutes అయితే అయిపోయింది. టీ చేంజ్ అయింది అనుకుంటున్నారా? సో, ఈ గ్యాప్లో స్నానం చేసి వచ్చా. ఎవడు అడిగాడ్రా? ఆల్రైట్. సో, చూద్దాం మన ఎయిర్ ఫ్రైయర్ ఎంతవరకు అయిందో. సో, ఇది ఓపెన్ చేస్తే ఆల్రైట్. సో, ఇది మన చికెన్ చక్కగా ఫ్రై అయింది. సో, దీన్ని ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడం ఇంకా.
సో ఇది మన ఫైనల్ ప్రోడక్ట్. ఎయిర్ ఫ్రైడ్ చికెన్ టేస్ట్ ఎలా ఉంటుంది అంటారు కదా. సో చూడండి, చాలా టెండర్గా ఉంటుంది. చాలా నీట్గా బాయిల్ అయిపోతుంది. సో దీనికి ఎటువంటి ఆయిల్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ చికెన్కి మసాలా మ్యారినేట్ చేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తే సరిపోతుంది. సో దాని కూడా అదే అయిపోతుంది. టూ గుడ్. సో అదనమాట, అది మన ఫైనల్ ప్రోడక్ట్. సో వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. సో అలానే ఈరోజు August 14 కదా. సో 2 మూవీస్ రిలీజ్ ఉన్నాయి, వార్ 2 అండ్ కూలీ. సో ఇన్ కేస్ మీరు ఏదైనా మూవీకి వెళ్తే, సో మూవీ ఎలా ఉందో ఒకసారి కింద కామెంట్స్లో చెప్తే యూస్ఫుల్గా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ, బాయ్.